డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కదా. సో ఆయన ఆల్రెడీ చెప్పిండు మస్ట్ అండ్ షుడ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ ఫిజికల్ యాక్టివిటీస్ కోసమని మానసిక శారీరక దృఢత్వాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం డిప్యూటీ సీఎం అయినటువంటి అండ్ దాని తర్వాత మన స్కూల్లో తెలుగు టీచర్ అయినటువంటి శారదా మేడం గారిని వేదికను అలంకరించాలని కోరుకుంటాను. దాని తర్వాత మీకు ఇంకా ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అన్న ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్స్ ఇంత మోస్ట్ ఎలిజిబుల్ ఆఫ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా మైనస్గా ప్రశ్నలు అన్నిటి గురించి ఏర్పాటు చేసుకుని మూవ్ చేసుకోవాలి. మీకు తెలుసా స్కూల్ స్టార్టింగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు వన్ ఆఫ్ ద మ్యాథ్స్ బెస్ట్ టీచర్ వన్ అండ్ ఓన్లీ శ్రీ చైతన్య స్కూల్ ఇస్ అనిల్ సార్. సార్ వీళ్ళు రిక్వెస్ట్ సార్ వీళ్ళు స్టేజ్ని అలంకరించాలి. ఆల్మోస్ట్ విల్ డూ ద హార్డ్ వర్క్ ఇన్ 4 years. లాస్ట్ ఇయర్ we celebrated for శ్రీ చైతన్య స్కూల్ how much of the annual day? ఎర్లీ మార్నింగ్ లేచి ప్రతి ఒక్కరు మంచిగా చక్కగా ఎక్సర్సైజ్ చేయండి, రన్నింగ్ కూడా చేయాలి. రన్నింగ్ చేయమంటే కొంతమంది అసలు బాడీ ఎక్కడ ఇబ్బంది అవుతుంది అంటే రన్నింగ్ చేస్తుంటారు. మనం ఎక్కువ టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తుంటే అసలు చెమట వస్తుంటుంది, అలా రన్ చేస్తుంటాం. అలా రన్ చేస్తేనే బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది. ఓకేనా? ఎక్సర్సైజ్ చేయమంటే అసలు చేయి ఇట్లా పెద్దనా వద్దని పెడుతుంటారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా బాడీని ఎంత మజిల్స్ మనం కదులుతూనే బాడీలో ఉన్న మజిల్స్ అని కదులుతూనే మనం కూడా యాక్టివ్గా ఉంటాం. ఓకేనా? బట్ ఎవ్రీ స్టూడెంట్ ఆల్సో ఎవ్రీ డే విల్ బీ యాక్టివ్. యాక్టివ్గా లేకుంటే ఏం పని చేయలేము. మన మైండ్ కూడా షార్ప్గా ఉండదు, ఎప్పుడు ఇంకా డిలేలోనే ఉంటారు, ఎక్కడ ఉంటారు అక్కడ. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి బాగా యాక్టివ్గా ఉండాలి. మన పీటీ మాస్టర్ కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు. ఇంకా ముందు ముందు ఇంకా యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్క యాక్టివిటీ చేయించాలి పిల్లలతో కూడా. ఎందుకంటే ఈరోజు గేమ్స్ అయిపోయినాయి ఇంకా అయిపోయాం అని అనుకోకుండా, అంటే గేమ్స్ అంటే చదవాలంటే కష్టం కానీ గేమ్స్ అంటే అందరికి ఇష్టమే కదా. దెబ్బలు తగిలినా కంపల్సరీ గేమ్స్ అయితే పంపించాను. ఈరోజు కాలు దెబ్బ తగిలింది అనుకోండి, మళ్ళీ టుమారో విల్ గో టు గేమ్స్. ఎస్ మేడం, లైక్ దట్ యు ఆర్ సేయింగ్. ఓకేనా? కానీ గేమ్స్ అంటే అందరికి ఇష్టమే. కానీ ఇంటి దగ్గర వెళ్ళినది ఏం చేస్తున్నారు? సెల్కి అడిక్ట్ అవుతున్నారు. అప్పట్లో అసలు సెల్ అనేది తెలియదు, టీవీ అనేది లేదు. ఎవరో వీధిలో ఒక్కరికి ఉంటే కష్టం, అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కానీ అప్పుడే అందరూ ఏం చేసేవాళ్ళు? ఎక్కువ గేమ్స్ ఆడేవాళ్ళు. మేము కూడా గేమ్స్ ఆడేవాళ్ళం. అంటే అప్పట్లో సెల్లులు లేవు కాబట్టి. టీవీ కూడా మేబీ వీధి మొత్తానికి ఒక ఊర్లో మ్యాక్సిమం ఒక 4-5 అంతకంటే ఎక్కువ ఉండవు. అవి కూడా కొంచెం రిచ్గా బాగా మనీ ఉన్న వాళ్ళ ఇంట్లోనే ఉండేవి. కానీ ఇప్పుడు ఏం చేసి ప్రతి ఇంట్లో ఫోన్ ఉంది, ప్రతి ఇంట్లో టీవీ ఉంది. దానివల్ల ఏం చేస్తున్నారు? బాడీని కష్టపెట్టట్లేదు. బాడీ కాబట్టి ప్రతి ఒక్కరు గేమ్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఇంటి దగ్గర కూడా కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ లేయాలి. 5 or 5:30 ఓన్లీ ఒక ½ an hour యూ వాంట్ డూ ద ఎక్సర్సైజ్. ఓకేనా? క్లాస్లో వచ్చిన తర్వాత కూడా అసలు ఏదో పోగొట్టుకున్నలా ఉంటారు. ఫేస్ చూస్తేనే కొద్దిగా అంటే పిల్లల్లో అలాంటి గ్లో కనిపించాలి. ఓకే, దిస్ బాయ్ ఈజ్ వెరీ యాక్టివ్ అనేటట్లు ఉండాలి. ఫస్ట్ పీరియడ్కి డిలే అయిపోయింటారు. ఇంకా సెకండ్ పీరియడ్కి ఇంకా బాడీలో ఏం అసలు ఆ బాబు ఒక 1 week నుంచి టిఫిన్ చేశాడా లేదంటే అట్లుంటుంది. అలా ఉండకూడదు. ఓకేనా? ఎవ్రీ డే ఈజ్ ఎనర్జీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈరోజు స్పోర్ట్స్ డే సందర్భంగా మన పీటీ సార్ రెండు విషయాలు మాట్లాడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. రైట్, వేదికను అలంకరించిన హెడ్ మాస్టర్ అయినటువంటి సుజాత మేడం గారికి మరియు తెలుగు పండితుడు అయినటువంటి శారదా మేడంకు మరియు మ్యాథమెటిక్స్
బోధించినటువంటి అనిల్ సార్కు మరియు సోషల్ సబ్జెక్టును అవలీలగా బోధించినటువంటి మన అనిల్ సార్కు మరియు అండ్ మ్యాథమెటిక్స్ లోయర్ ప్రైమరీ సెక్షన్లో చాలా సునాయాసంగా చెప్పే మనకు ఒక సార్ ఉన్నాడు. సార్ ఆ సారు కూడా శివ సార్కు మరియు అండ్ మనకు ఇదే గేము, ఇదే ఉత్సాహము ఒక్క మొన్నెలా 26 జనవరికి మళ్ళీ పెడతాం. ఏమి ఈరోజు నిన్న ఊకన్నారు, నెక్స్ట్ 26 జనవరికి ట్రై చేసి కూడా ఇచ్చేస్తాం. ఏమి కాబట్టి ఇక్కడ ప్రైజెస్ కూడా కాదు, మెడల్స్ ఇస్తాం. మనం ఒక 4S బ్యాగ్ ఇచ్చినాం. ఆ 4S బ్యాగ్ ఉండేది కూడా ఎప్పుడు ఇంటి దగ్గర పోయి కనపడితే కూడా ఎక్కడన్నా ఇటు పడితే అది గోడకి ఆలడిపోయి నిలబడుతుంటుంది. ఓకేమ్మా, కానీ జాగ్రత్తగా చదవండి, మంచి మార్కుతో ఉంది, ముందంజలో వెళ్ళిపోండి. అందరూ గుడ్ ఈవినింగ్.